హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన విక్రమ్ నటించిన తమిళ్ బ్లాక్ బస్టర్ తంగలాన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కథ కర్ణాటక బార్డర్ లో వేపూర్ అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ కథ అంతా 1855 సంవత్సరంలో జరుగుతుంది. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న టైం. ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఈ గ్రామస్తులకి నాయకుడిగా ఉండేవాడే తంగలాన్. తంగలాన్ భార్య గంగమ్మ. వీళ్ళిద్దరికి 5 మంది సంతానం. వీళ్ళు కాయకష్టం చేసి ఎవరి భూముల్లో వాళ్ళు పంట పండించుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. పంట కోతకొచ్చాక ఆ రోజంతా కష్టపడి పొద్దుపోవడంతో అందరూ ఆ పొలంలోనే పడుకుని నిద్రపోతారు. అప్పుడు తంగలానికి 2 తరాల ముందైన తన ముత్తాత తన కలలో కనిపిస్తూ ఆ కలలో తనకి కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. మనకి ఆ కళని చూపించడం స్టార్ట్ చేస్తారు. తంగలాన్ వాళ్ళ ముత్తాత ఇప్పుడు కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతంలో ఆనాడు అక్కడున్న నీళ్ళలో నుంచి బంగారం తీస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒక రాజు అక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర బంగారాన్ని చూసి తనకి చాలా అధిక మొత్తంలో బంగారం తీసివ్వమని వాళ్ళని ఆజ్ఞాపిస్తాడు. కానీ తంగలాన్ వాళ్ళ తాత దానికి ఒప్పుకోడు. ఎవరికైతే దొరకాలని రాసి ఉంటుందో వాళ్ళకే ఈ బంగారం దొరుకుతుందని, అది అందరికీ దొరకదని చెప్తాడు. ఆ రాజుకి కోపం వచ్చి తన సైనికులందరినీ ఆ నీళ్ళల్లోకి దింపి బంగారాన్ని వెతికిపిస్తాడు. కానీ ఎవ్వరికీ బంగారం అయితే దొరకదు. అప్పుడు రాజు దగ్గరున్న ఒక మనిషి ఆ చుట్టుపక్కల చూడగా అక్కడ ఒక బంగారపు కొండ కనిపిస్తుంది. అందరూ ఆ కొండ వైపు వెళ్తుండగా అది ఒట్టి మాయ అని, అక్కడ దెయ్యం ఉందని, ఆ దెయ్యమే ఇదంతా చేస్తుందని తంగలాన్ వాళ్ళ తాత రాజుకి చెప్తాడు. కానీ రాజు ఏమాత్రం వినకుండా ఆ బంగారపు కొండ దగ్గరికి తన సైనికుల్ని పంపిస్తాడు. ఒక్కసారిగా ఆ కొండలో నుంచి వందలాది విషసర్పాలు బయటకు వచ్చి వాళ్ళ సైనికులందరినీ చంపేస్తాయి. ఇప్పుడు రాజు చాలా భయపడి ఇదంతా ఎవరు చేస్తున్నారు, అంతా ఓ మాయలా ఉంది అని తంగలాన్ వాళ్ళ తాతని అడగ్గా ఇది చేసేదంతా ఒక మంత్రగత్తె అని, తనే ఇక్కడున్న ఈ బంగారానికి కాపలా కాస్తుందని చెప్తాడు. తనని ఎదిరించే వాళ్ళు లేరా అంటే అది ఎవరికి సాధ్యం కాదని, కేవలం నా ఒక్కడి వల్లే అవుద్దని ఆ రాజుకి చెప్తాడు. రాజు ఎలాగైనా ఆ మంత్రగత్తెని పట్టుకోమని, నీకు కావాల్సింది ఇస్తానని ఆ పెద్దాయనకి చెప్పగా తంగలాన్ వాళ్ళ తాత వాళ్ళ మనుషుల్ని తీసుకొని ఆ మంత్రగత్తెని పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ మంత్రగత్తె తన మనుషులతో ఒక్కసారిగా వీళ్ళందరి మీదకి దాడి చేస్తుంది. ఆ పెద్దయిన మనుషులందరూ చనిపోతారు. కానీ తంగలాన్ వాళ్ళ తాత మాత్రమే నిలబడి ఆ మంత్రగత్తె మనుషులందరినీ చంపేసి చివరికి ఎట్టకేలకు ఆ మంత్రగత్తెని పట్టుకుంటాడు. వెంటనే రాజు తన మనుషులతో కలిసి ఆ బంగారపు కొండ దగ్గరికి వెళ్లి ఆ రాళ్ళని పట్టుకోగా అప్పటి వరకు బంగారు రాళ్లుగా ఉండే ఆ రాళ్ళన్నీ మట్టి ముద్దలుగా అయిపోతాయి. అప్పుడు ఆ రాజుకి చాలా తీవ్రంగా కోపం వస్తుంది. రాజు దగ్గర ఉన్న మనిషి అక్కడే ఉన్న ఒక విగ్రహం చూసి ఈ విగ్రహం వల్లే ఇక్కడ అంతా మాయగా ఉందని తన చేతిలో ఉన్న కత్తితో ఆ రాజుని ధ్వంసం చేయడం బెటర్ అని చెప్పగా రాజు తన కత్తితో ఆ విగ్రహంకున్న తలని తొలగిస్తాడు. దాంతో ఆ మంత్రగత్తె దైవమైన ఆ విగ్రహాన్ని అలా చేయడంతో ఆ మంత్రగత్తె తన కట్టిన కట్లను విడదీసుకొని పెద్దగా అరస్తూ తన శక్తినంతా విడుదల చేస్తుంది. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతారు. ఆ మంత్రగత్తె చాలా కోపంతో తంగలాన్ వాళ్ళ తాతని శూలంతో పొడి చేస్తుంది. కానీ ఎలాగోటి లేసి ఆ మంత్రగత్తెని కత్తితో పొడి చేస్తాడు. అప్పుడు ఆ మంత్రగత్తె కడుపులో నుంచి రక్తం ఏరులై పారుతుంది. ఆ రక్తంతో తడిసిన ఆ భూమంతా బంగారంగా మారిపోతుంది. ఇంతటితో మన తంగలాన్ కలలో నుంచి బయటికి వస్తాడు. వెంటనే దూరం నుంచి ఎవరో తను పండించిన పంటకి నిప్పంటిస్తారు. తంగలాన్ ఆ నిప్పుని ఆర్పడానికి ఎంత ట్రై చేసినా ఆ నిప్పు తన పంటనంతా నాశనం చేస్తుంది. పంట కాలిపోవడంతో దిగాలు పడిపోయిన తంగలాన్ ఇంకా తన కుటుంబానికి ఉదయాన్నే మరో షాక్ తగులుతుంది. ప్రాంతానికి చెందిన ఒక జమీందారు శిస్తు వసూలు చేయడానికి ఆ పంట దగ్గరికి వస్తాడు. చెరువు నీళ్లు వాడుకున్నందుకు ఇంకా బ్రిటిష్ వారికి కట్టాల్సిన శిస్తు మొత్తం కలిపి 20 వరహాలు ఇవ్వాలని, లేకపోతే ఇచ్చేంత వరకు ఆ పంటని వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకుంటామని తంగలాన్ దగ్గర తన పూర్వీకుల నుంచి వచ్చిన 5 గుంటల భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆ అన్యాయాన్ని చూడలేక తంగలాన్ ఎదురు తిరుగుతాడు. కానీ తంగలాన్ని బాగా కొడతారు. తన 5 గుంటల భూమిని జప్తు చేసిన తంగలాన్ ఇంకా తన భార్య పిల్లలు అప్పు తీర్చే వరకు జమీందార్కి గొడ్డు చాకిరీ చేయాలని చెప్పి ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే కఠినంగా శిక్షిస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మైసూర్ నుంచి బ్రిటిష్ అధికారి అయిన క్లెమెంట్ తన మనుషులు తీసుకొని తంగలాన్ ఉండే గ్రామానికైతే వస్తారు. కోలార్ ప్రాంతంలో బంగారం వెలికి తీయడానికి ఈ గ్రామానికి చెందిన మీ పూర్వీకులే సహాయపడే వాళ్ళని, అది మా విచారణలో తెలిసిందని, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామని, ఈ క్లెమెంట్ దొరతో వెళ్లి బంగారాన్ని వెలికి తీయడానికి సహాయం చేస్తే మీకు చాలా ఎక్కువ మొత్తంలో కూలి ఇంకా దొరికిన బంగారంలో వాటా కూడా ఇస్తామని ఆ గ్రామస్తులందరికీ ఆశ చూపిస్తారు. కానీ అందరూ అక్కడికి వెళ్తే అక్కడున్న మంత్రగత్తె చంపేస్తుందని తెలుసు కాబట్టి ఆ భయపడి వెళ్ళిపోతారు. కానీ ఒక తంగలాన్ మాత్రమే దాని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ తన భార్య గంగమ్మ బలవంతంగా లాక్కుని పోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తంగలాన్
తంగలాన్ ఆ గ్రామంలో అందరినీ పోగు చేసి మన జీవితాలు మారటానికి ఇదొక అవకాశంగా భావించాలని, మనం ఎంత కాయ కష్టం చేసి పంట పండించినా దానికి సరైన ధర మనకి ఇవ్వట్లేదని, ఇలా ఉంటే మనం బాగుపడేది ఎప్పుడని, ఈ కష్టమేదో అక్కడికి వెళ్లి ఆ బంగారం వెతకడంలో పడతామని, ఆ దొర మనకి బంగారం వాటా ఇస్తే మన జీవితాలు మారిపోతాయని ఆ గ్రామస్తులకు చెప్పి ఆ క్లెమెంట్ దొరతో కొంతమందిని వెంట పెట్టుకుని తంగలాన్ బయలుదేరుతాడు. తన వెంట తన కొడుకును కూడా తీసుకుని వెళ్తాడు. వెళ్లే దారిలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఒకసారి ఇటువైపు వెళ్లాలని దారి చూపిస్తాడు. అందరూ తంగలాన్ చెప్పిన మాట ప్రకారమే వెళ్తారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక నీటి ప్రవాహం వచ్చి ఆల్మోస్ట్ అందరూ చనిపోబోతారు. ఎలాగోలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. అప్పటి నుంచి ఆ బ్రిటిష్ అధికారి గాని మిగతా వాళ్ళు కానీ తంగలాన్ మాటని అస్సలు పట్టించుకోరు. ఒక పాయింట్ దగ్గర కుడి చేతి వైపుగా వెళ్తే ఏనుగు కొండ వస్తుందని, దాని అవతల వెతికితేనే మనకి బంగారం దొరకొచ్చని తంగలాన్ చాలా ఖచ్చితంగా చెప్తాడు. కానీ ఆ బ్రిటిష్ దొరలు ఇంకా మిగతా వాళ్ళు అస్సలు నమ్మరు. ఎడం చేతి వైపు వెళ్లి అక్కడ ఎంత వెతికినా వాళ్ళకి బంగారం అయితే దొరకదు. వాళ్ళు తీసుకెళ్లిన ఆహారం నీళ్లు అన్ని అయిపోతాయి. ఆ క్లెమెంట్ ధరకి రోజు రోజు బంగారం దొరుకుతుందన్న నమ్మకం పోతుంది. ఒక దగ్గర ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలోకి తంగలాన్ కొడుకు దూకి ఒక విగ్రహం యొక్క తలభాగాన్ని బయటకు తీసుకుని వస్తాడు. ఆ తలభాగం తంగలానికి తన కలలో కనిపించిన విగ్రహం యొక్క తల. ఈ తలభాగం ఎక్కడదంటే తంగలాన్ కలలో ఆ రాజు ఆ మంత్రగత్తెకి సంబంధించిన విగ్రహం యొక్క తలని ఖండిస్తాడు కదా, సో అదే తల ఈ బావిలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఇక్కడ ఆ తలభాగం దొరుకుతుంది. ఆ తలభాగం దొరికినప్పటి నుంచి తంగలానికి దూరం నుంచి ఆ మంత్రగత్తె కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ బ్రిటిష్ దొర క్లెమెంట్ కి వేరే దారి లేక మనం తంగలాన్ మాటలు వినుండాల్సింది అని చెప్పి తంగలాన్ చెప్పిన విధంగా ఆ ఏనుగు కొండ వైపు ప్రయాణించడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఆ కొండ భాగం అవతలకి దగ్గరవుతూ ఉండగా అక్కడికి ఆ మంత్రగత్తె ఆల్రెడీ వచ్చేస్తుంటుంది. వీళ్ళపైకి ఓ పెద్ద పులిని వీళ్ళ మీదకి దాడి చేయమని పంపిస్తుంది. ఆ పులి వల్ల అందరూ చాలా గాయపడతారు. కానీ ఎట్టకేలకు మన తంగలాన్ ఆ పులిని చంపేస్తాడు. ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని అందరూ ముందుకు వెళ్తారు. తంగలానికి ఆ ప్రదేశంకి వచ్చాక తన కలలో కనిపించిన తన పూర్వీకుల జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. తన కళ్ళ ముందే అందరూ ఉన్నట్టు తెలుస్తుంది. తంగలానికి తనలాగే ఉండే తన ముతాత కూడా కనిపిస్తాడు. వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహం యొక్క తల యొక్క మొండెం అక్కడ కనిపిస్తుంది. దాన్ని తవ్వి చూడగా ఆ విగ్రహం యొక్క మిగతా పార్ట్ని బయటకు తీస్తారు. అప్పుడు అక్కడికి ఆ బంగారాన్ని కాపలా కాస్తున్న కాపలాదారులందరూ అక్కడికి వచ్చి వీళ్ళని చుట్టుముట్టుతారు. నిజానికి కొన్ని శతాబ్దాల క్రితం చనిపోయిన మంత్రగత్తె తరతరాలుగా వస్తున్న ఈ కాపర్లలో వాళ్ళని ఆవహించి ఈ బంగారాన్ని కాపాడుతూ ఉంటుంది. శరీరం వేరైనా ఆత్మ మాత్రం ఆ మంత్రగత్తెదే. వాళ్ళందరూ ఒక్కసారిగా దాడి చేయగా తంగలాన్ ఇంకా తన మనుషులందరూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. కొంతమంది చనిపోతూ కూడా ఉంటారు. ఫైనల్ గా తంగలాన్ ఆ మంత్రగతితో ఫైట్ చేస్తూ ఉండగా ఆ పోరాడుతున్న ఆమెలో ఆ మంత్రగత్తె కనిపిస్తుంది. ఆల్మోస్ట్ తంగలాన్ ని చంపైపోతుండగా అక్కడే ఉన్న తన గన్ తీసుకొని ఆ మంత్రగత్తెని కాలుస్తాడు. దాంతో ఆమె కింద పడిపోతుంది. అక్కడే ఉన్న ఆ మంత్రగత్తె మనుషులు తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మంత్రగత్తెని గన్తో కాల్చడంతో తన రక్తం పక్కనే ఉన్న బండ మీద పడడంతో ఆ రక్తమైన బండ భాగం బంగారంగా మారిపోతుంది. అంటే తంగలాన్ యొక్క కలలో మంత్రగత్తె రక్తం తడవంగానే అక్కడున్న మట్టంతా బంగారంగా అయిపోతుంది. ఆ విషయం తంగలానికి గుర్తొచ్చి ఆ బంగారంగా అయిన రాయిని తీసి వీళ్ళు బాగా శుభ్రం చేసి ఒక బంగారపు ముద్దని ఆ బ్రిటిష్ దొర క్లెమెంట్ కి ఇస్తాడు. ఆ బ్రిటిష్ దొర క్లెమెంట్ కి తంగలాన్ ఇస్తాడు. అప్పటికే అక్కడున్న విగ్రహానికి తల వీళ్ళు జత చేస్తారు. అక్కడ ఉన్న బంగారాన్ని వీళ్ళు తాకటంతో అక్కడ సడన్గా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం పడుతుంది. ప్రమాదవశాత్తు ఒక పిడుగు పడి ఆ బ్రిటిష్ దొర క్లెమెంట్ యొక్క కొడుకు తగలపడి చనిపోతాడు. నెక్స్ట్ డే తెల్లారి ఆ క్లెమెంట్ దొర తంగలాన్ దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్పవాడివని, చాలా సాహసం చేసి ఈ బంగారం దొరుకుతుందని నాకు నిరూపించావని, నీకు నీ యొక్క జీవితాన్ని నేను మార్చేస్తానని తన చేతికి ఆ బ్రిటిష్ దొరలు వేసుకునే బట్టల్ని ఇచ్చి ఇది వేసుకుని నువ్వు నీ గ్రామానికి వెళ్లి మిగతా వాళ్ళని తీసుకోరమ్మని, నేను కూడా వెళ్లి ఇంకా ధనాన్ని ఆహారాన్ని బలగాన్ని తీసుకొని వస్తానని తంగలానికి చెప్పి తనని సగౌరవంగా తన గ్రామానికి పంపిస్తాడు. మిగతా వాళ్ళందరూ అదే ప్రాంతంలో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గోసిగుడ్డ కట్టుకునే తంగలాన్ బ్రిటిష్ వాళ్ళు వేసుకునే డ్రెస్తో భుజాన గన్ను పెట్టుకొని గుర్రం మీద పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఊరి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అక్కడే ఉన్న జమీందారు కూడా నోరు వెళ్ళబెడతాడు. తంగలాన్ని చూసి ఆ జమీందారు మనుషులు దాడి చేయాలని చూడగా తన దగ్గరున్న గన్ చూసి భయపడతారు. తంగలాన్ తను ఇయ్యాల్సిన 20 వరహాలు ఆ జమీందారు మొహాన కొట్టి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటాడు. వాళ్ళ గ్రామస్తులకంతా తంగలాన్ పలహారాలు తెచ్చి తినిపిస్తాడు. ఇంకా వాళ్ళ ఊరి ఆడవాళ్ళ జాకెట్లు కూడా తెచ్చిస్తాడు. మేము వెళ్లి బంగారం
కనుక్కున్నామని, మన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారని, ఆ క్లెమెంట్ ద్వారా నాకు రాతపూర్వకంగా ఆర్డర్స్ ఇచ్చారని, మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఆపరని, మన దగ్గర ఆర్డర్స్ ఉన్నాయని ఒక కాగితాన్ని చూపించి, మీరందరూ నాతో వస్తే అక్కడ కష్టపడి మనం బంగారం వెలికి తీశాక మన జీవితాలు మారిపోతాయని ఆ గ్రామస్తులందరికీ చెప్తాడు. తంగలాన్ చెప్పింది ఆ గ్రామస్తులంతా విని అందరూ ఆ గ్రామాన్ని ఖాళీ చేసి తంగలాన్తో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. తంగలాన్ తన నమ్మి వచ్చిన గ్రామస్తులందరినీ ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే అక్కడికి క్లెమెంట్ ద్వారా తన సిబ్బందిని తీసుకొని ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. చాలా క్యాంపులు కూడా వేసుకొని ఉంటారు. ఆ దొర దగ్గర పనిచేసే ఒక అతనికి తంగలాన్ అన్న ఈ గ్రామస్తులన్నా చాలా చిన్న చూపు. అతను కూడా ఒక భారతీయుడే, కానీ అతను వీళ్ళని అసహించుకుంటూ ఉంటాడు. వీళ్ళందరినీ అంటరాని వాళ్ళగా చూస్తుంటాడు. కానీ తంగలాన్ క్లెమెంట్ దొర మీద నమ్మకంతో అతని మాటలు పట్టించుకోడు. అక్కడ ఉన్న మిగతా గ్రామస్తుల్ని తంగలాన్ కలవగా, మీరు వెళ్ళాక పరిస్థితులు మారిపోయాయని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని మనుషులా చూడట్లేదని తంగలాన్కి చెప్తారు. తన కొడుకేయడని అడగ్గా తనని ఆ బ్రిటిష్ వాళ్ళతో గొడవ పడ్డంతో బాగా కొట్టి అక్కడ పడేశారని తంగలాన్కి చెప్పగా, అక్కడికి వెళ్లి చూడగా ఎండలో తన కొడుకుని కట్టి పడేసి ఉంటారు. తంగలాన్ కొడుకుని విడిపిస్తూ ఉండగా అక్కడున్న సైనికులందరూ తంగలాన్ని బాగా కొడతారు. ఈ విషయం అంతా అసలు క్లెమెంట్ దొరికి తెలియదు. ఏదో గొడవ జరుగుతూ ఉండడంతో క్లెమెంట్ దొర అక్కడికి వచ్చి విషయాన్నంతా తెలుసుకుంటాడు. తన సైనికులు తెలియక నీ కొడుకుని కొట్టారని, చాలా పెద్ద తప్పే జరిగిపోయిందని, నన్ను క్షమించమని ఆ క్లెమెంట్ దొర తంగలాన్కి క్షమాపణలు చెప్తాడు. దాంతో గ్రామస్తులందరికీ తంగలాన్ చెప్పింది నిజమేనని, క్లెమెంట్ దొర మన తంగలాన్ని బాగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. ఆ క్లెమెంట్ దొర అక్కడున్న గ్రామస్తులందరికీ మనం చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుందని, ముందు ముందు చాలా కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటామని, అందరూ కష్టపడి ఆ బంగారాన్ని వెలికి తీస్తే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ గ్రామస్తులందరికీ ఒక నమ్మకాన్ని అయితే ఇస్తాడు. ఆ రోజు రాత్రి తంగలాన్ యొక్క కొడుకు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తనలోకి ఇక్కడ ఉన్న మంత్రిగత్తె ఆవహించి తంగలానికి తన భార్యకి ఈ విధంగా చెప్తుంది, మీరిక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, వెంటనే వెళ్ళిపోండని, లేకపోతే ఎవ్వరూ ప్రాణాలతో ఉండరని మిమ్మల్ని చివరిసారిగా హెచ్చరిస్తున్నానని ఆ మంత్రిగత్తె చెప్తూ ఉంటుంది. తంగలాన్ భార్య గంగమ్మకి ఇదేమీ అర్థం కాకపోయినా తంగలానికి అది మంత్రగత్తెనని అర్థమవుతుంది. కానీ వచ్చిన పని ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పి తంగలాన్ తన గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతంలో తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు పని ముగించుకొని అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తంగలాన్కి తన పక్కనే ఆ మంత్రగత్తె వచ్చి కూర్చొని, మీ అందరి అంతం ఆరంభం అవుతుందని, చివరిసారిగా పండగ చేసుకోమని, ఎన్నో యుగ యుగాలుగా వస్తున్న తంగలాన్ని నీ పేరు అరణ్య అని ఆ మంత్రగత్తె తంగలాన్కి చెప్తుంది. కానీ తంగలాన్ అదేమీ పట్టించుకోడు. పక్క రోజు యథావిధిగా మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న గుట్టలో నుంచి వందల సంఖ్యలో పాములు అక్కడున్న జనం మీదకి దాడి చేస్తాయి. అందరూ వాటి నుంచి రక్షించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా తంగలాన్ యొక్క కూతురు ఆ పాము దాడిలో చనిపోతుంది. అది సరిపోక వాళ్ళు తెచ్చుకున్న ఆహారం నీళ్లు కూడా అయిపోతాయి. అందరూ ఆకలితో విలవిలలాడుతూ ఉంటారు. దీంతో ఫ్రస్ట్రేషన్ కి గురైన క్లెమెంట్ ద్వారా చేతిలో సుత్తి పట్టుకుని ఆ బండ దగ్గరికి వెళ్లి, నాకు ఎందుకు బంగారాన్ని ఇవ్వట్లేదు, నేను ఈ నిధి కోసం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను అని చెప్పి తన చేతిలో ఉన్న సుత్తితో ఆ బండని కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ క్లెమెంట్ దొరని చాలా వేగంగా ఏదో శక్తి దాడి చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు వేసుకున్న క్యాంపులు గుడారాలన్నీ తగలబడిపోతాయి. గాయాలతో ఆ క్లెమెంట్ దొర దగ్గరికి తంగలాన్ వచ్చి చెక్ చేస్తూ ఉండగా అక్కడికి ఆ మంత్రగత్తె వస్తుంది. ఆ మంత్రగత్తె మన తంగలాన్తో, నువ్వు తప్పులు చేసి మన ఇద్దరి మధ్య ఉన్న బంధం దూరం అవుతుంది. నిజానికి నువ్వు నా పక్షాన ఉండాల్సిన వాడివి, ఈ బంగారాన్ని కాపాడాల్సిన వాడివి, ఇక్కడున్న బంగారాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది కూడా అని ఆ మంత్రిగత్తె తంగలాన్కి చెప్తూ ఉంటుంది. నోటుకొచ్చింది మాట్లాడొద్దు అని తంగలాన్ తిడుతూ ఉంటాడు. నువ్వు ఇలా నాకు మాత్రమే కనిపిస్తూ నా తలలో దూరి నన్ను వేధించడం మానుకో అని చెప్పి తంగలాన్ విపరీతంగా కోపడతాడు. నేను వెళ్లి నా జనాన్ని పోగేసుకొని మళ్ళీ తవ్వకాలు స్టార్ట్ చేస్తాను అని చెప్పి తంగలాన్ తన మనుషుల దగ్గరికి వెళ్ళగా అందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఎవ్వరూ తంగలాన్ యొక్క మాటలు వినరు. మేమందరం మన ఊరికే వెళ్ళిపోతామని, కనీసం బతికి ఉంటామని చెప్పి అందరూ అక్కడికి బయలుదేరుతారు. తంగలాన్ వెళ్లొద్దు అని అడ్డుపడుతూ ఉండగా తంగలాన్ స్నేహితుడే తంగలాన్ మీద గొడవకి దిగి కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న క్లెమెంట్ దొర తన మనుషుల్ని వెంటబెట్టుకొని వాళ్ళందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. క్షణంగా ఏదో దేవుడే అక్కడికి పంపించినట్లు ఒక బర్రె అక్కడికి వస్తుంది. ఆ బర్రెను చూసి అక్కడుండే వాళ్ళందరూ పరిగెత్తి ఆ బర్రెను వేటాడి ఆ బర్రెని చంపేసి కాల్చుకొని తింటారు. దాంతో వాళ్ళ ఆకలంతా తీరిపోతుంది. ఇది తిన్నాక వచ్చిన శక్తితో మనం చివరిసారిగా ఒక్కసారి ఈ బంగారం కోసం ప్రయత్నిద్దాం
చేద్దామని తంగలాన్ ఆ గ్రామస్తులందరినీ ఉత్తేజపరుస్తాడు. దాంతో అందరూ మళ్ళీ ఆ బంగారం కోసం రాత్రని కూడా చూడకుండా పనిలోకి దిగుతారు. ఈసారి ఆ కొండ చుట్టూ కట్టెలు పేర్చి నిప్పంటిస్తారు. ఆ వేడికి ఆ బంగారం కరుగుతుందని వీళ్ళ ఆలోచన. అప్పుడు అక్కడికి ఆ మంత్రిగత్తె వచ్చి ఇప్పుడు మీరు చేస్తున్న పనికి మీరు అంతకింత అనుభవిస్తారని చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ దాడి చేసే క్రమంలో ఒక పెద్ద బండరాయి కింద పడి అక్కడున్న సొరంగం బయటపడుతుంది. తంగలాన్ ఇంకా అక్కడున్న గ్రామస్తులందరూ ఆ సొరంగం లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ చాలా పెద్ద మొత్తంలో బంగారపు బండ కనిపిస్తుంది. అందరూ ఆ బంగారపు బండని పగలకొట్టి ఎవరికి కావాల్సినంత బంగారం వాళ్ళు తీసుకొని బయటికి వస్తారు. బయటికి రాగానే అక్కడున్న క్లెమెంట్ ద్వారా తన మనుషులతో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళు తెచ్చుకున్న బంగారాన్ని అంతా స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు తంగలాన్ బయటికి వచ్చి మనం అందరం మళ్ళీ మోసపోయామని, ఇది బంగారం కాదని ఇది మట్టి ముద్దని చెప్పడంతో ఆ బ్రిటిష్ ద్వారా ఆ బంగారు బండని చూడగా అవి మట్టి ముద్దలైపోయి ఉంటాయి. ఇదంతా ఆ మంత్రగత్తె చేస్తున్న మాయ అని తంగలాన్ వాళ్ళందరికీ చెప్తాడు. అక్కడికి సడన్ గా ఆ బంగారాన్ని కాపలా కాసే వాళ్ళందరూ కత్తులు పట్టుకొని అక్కడికి వస్తారు. అప్పుడు అక్కడికి ఆ మంత్రగత్తె ఆత్మ వచ్చి తంగలాన్తో తన గురించి తాను తెలుసుకోలేని ఒక నాయకుడు తనని నమ్ముకోవచ్చిన వాళ్ళని కూడా సర్వనాశనం చేస్తాడని, నీ గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అరణ్య అని చెప్పి ఆ మంత్రగత్తె ఆ కాపలాదారుల నాయకురాలు శరీరంలోకి ఆవహిస్తుంది. ఇప్పటికైనా తెలుసుకొని తగ్గుతావా లేదా అని తంగలాన్ని పదే పదే అడుగుతుంది. దాంతో తన గత జన్మల జ్ఞాపకాలన్నీ తంగలానికి గుర్తొస్తాయి. తగ్గుతావా లేదా అరణ్య అని ఆ మంత్రగత్తె అంటూ ఉండడంతో నేను తగ్గను ఆరతి అని తంగలాన్ చెప్తాడు. అంటే తంగలాన్ తన పూర్వజన్మలో తను అరణ్య, ఆ మంత్రగత్తె పేరు ఆరతి అక్కడుండే వాళ్ళందరి మీద దాడి చేసి తంగలాన్ని తన చేతిలో ఉన్న శూలంతో పొడి చేస్తుంది. చాలా కోపంగా పెద్దగా తన దగ్గరున్న శక్తితో చాలా పెద్దగా అరుస్తుంది. అందరూ ఆ వచ్చే శబ్దాన్ని తట్టుకోలేక ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తంగలానికి తన పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న వాళ్ళ గ్రామ పెద్దలు ఈ బంగారం దొరికే ప్రదేశాన్ని కాపాడడానికి అరణ్య ఇంకా ఆరతిలకి బాధ్యతల్ని అప్పగిస్తారు. ఒకరోజు ఆ బంగారం కోసం 100 మంది గుర్రాలపైన వస్తున్నారని విషయం తెలియడంతో అరణ్య తన మనుషులను తీసుకొని వాళ్ళని అడ్డుకోవడానికి బయలుదేరతాడు. మేము వాళ్ళతో పోరాటానికి వెళ్తున్నాము, అప్పటి వరకు ఈ బంగారాన్ని కాపాడే పూర్తి బాధ్యత నీదేనని ఆరతికి అప్పగించి అరణ్య బయలుదేరతాడు. ఆనాటి నుండి ఆరతి ఆ బంగారం ఉన్న ప్రదేశాన్ని కాపాడుతూ ఉంటుంది. యుద్ధానికి వెళ్లిన అరణ్య వాళ్ళతో పోరాడుతూనే ఉంటాడు. అలా పోరాడి ఎన్నో శతాబ్దాలు గడిచిపోతాయి. అదంతా గుర్తు వచ్చిన తంగలాన్ అక్కడున్న వాళ్ళందరినీ ఆ మంత్రగత్తె మీద తన మనుషుల మీద పోరాడకుండా ఆపుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న క్లెమెంట్ దొరికి కోపం వచ్చి నమ్మక ద్రోహి అంటూ తంగలాన్ పైన విరుచుకుపడతాడు. మంత్రగత్తె ఆ దొరని ఆపుతూ ఉండగా అక్కడున్న కత్తి తీసుకుని ఆ దొర ఆ మంత్రగత్తెని కత్తితో పొడిచేస్తాడు. అప్పుడు తన పొట్టలో నుంచి రక్తం ఏరులై పారుతుంది. అది చూసిన తంగలాన్ తట్టుకోలేక ఇక్కడున్న అనువంత బంగారం కూడా నీకు దక్కనివ్వను అని చెప్పి ఆ క్లెమెంట్ దొరని చంపేస్తాడు. అప్పుడు తంగలాన్ అక్కడున్న ఆరతికి ఈ విధంగా చెప్తాడు, నేను మన మనుషులతో పోరాడటానికి వెళ్ళినప్పుడు అందరితో యుద్ధం చేస్తూ వెళ్ళానని, ఒకానొక టైంలో మేము ఓడిపోయామని, కాలక్రమేణా మేము నాగజాతికి చెందిన వాళ్ళమని మర్చిపోయి వాళ్ళలో కలిసిపోయామని, ఇలా శతాబ్దాలు గడిచిపోయాయని, ఈ ప్రకృతి ఇచ్చిన ఈ వనరుల్ని కాపాడడం మన బాధ్యతే. అదే విధంగా ప్రజలకి ఇక్కడున్న మనుషులకి మంచి జీవన శైలికి ఈ వనరులు ఉపయోగించుకోవడంలో తప్పులేదని, నా ఊరి ప్రజలు ఎంతో కష్టకాలంలో ఉన్నారని, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే ఈ బంగారం ఎత్తుకే మార్గంలోకి వచ్చామని ఆ మంత్రగత్తెకి చెప్తాడు. దాంతో తంగలాన్లో అరణ్యాన్ని చూసుకొని ఆ బంగారాన్ని తీసుకోమని అనుమతినిస్తుంది. తంగలాన్ చాలా సంతోషంగా వాళ్ళ గ్రామంలో అందరికీ సరిపోయేంత బంగారాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.